చిలుక పలుకులు. ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరు పిల్లలతో ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలుక పిల్లని ముని బాలకులు చేరదీశారు. కొంతకాలానికి అవి పెద్దవయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుకరాజును చూసి, ఎవడో వస్తున్నాడు, తెరిమేయండి వాటిని అంటూ అరిచింది. రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలుకరాజును చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు రాజు, ఈ రెండు చిలుకలు చూడటానికి ఒకేలా ఉన్నాయి, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు. దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగటం వల్ల అలా మారిపోయాడని చెప్పింది. నీతి పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది.